అంగన్వాడీ సేవల్లో తెలంగాణ మరో ముందడుగు వేసింది. లబ్ధిదారులకు నిజమైన పారదర్శకతతో పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోషన్ ట్రాకర్ యాప్తో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ను సమగ్రంగా అనుసంధానం చేసింది. అంగన్వాడీ సిబ్బంది లబ్ధిదారుల వివరాలను మొదటిసారి నమోదు సమయంలో ఈకేవైసీ లైవ్ ఫోటో క్యాప్చర్ ద్వారా నమోదు చేస్తారు. ఆ తర్వాత ప్రతి నెల టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేసేటప్పుడు ఫేస్ మ్యాచింగ్ ప్రక్రియతో సరైన లబ్ధిదారులకే సరుకులు అందజేస్తారు. ఈ విధానం పోషకాహారం పక్కదారి పట్టకుండా నిజమైన లబ్ధిదారులకే చేరుతుంది. రాష్ట్రంలో ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. ప్రస్తుతం రాష్ట్రంలో 18,59,978 మంది టేక్ హోమ్ రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 74.32% మందికి ఇప్పటికీ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంతో పోషకాహారం పంపిణీ జరుగుతోందని కేంద్ర పోషన్ ట్రాకర్లో తేలింది. తెలంగాణలో ఎఫ్ఆర్ఎస్ తో పాలు, గుడ్లు, బాలామృతం వంటి పోషకాహార సరుకులు ఎటువంటి దారి మళ్లింపు లేకుండా నేరుగా లబ్ధిదారుల చేతికి చేరుతున్నాయి. ప్రభుత్వం 90% కవరేజ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ దిశగా అంగన్వాడీ సిబ్బందిని శిక్షణ ఇచ్చి సాంకేతిక వనరులను మరింతగా వినియోగించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. రాబోయే నెలల్లో మరింత మంది లబ్ధిదారులు ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థలో నమోదు కాబోతున్నారన్నారు మంత్రి సీతక్క. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టంతో లబ్ధిదారులకే సరుకులు అందుతున్నాయని చెప్పారు. ఎఫ్ఆర్ఎస్ విధానం పోషకాహారం పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చిందన్నారు. ఎఫ్ఆర్ఎస్ అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు సీతక్క. ప్రతి చిన్నారికి, ప్రతి తల్లికి సరైన సమయానికి పోషకాహారం చేరేలా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.